మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు మీరు మీ కుటుంబం, మీ బిడ్డలు క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. గమనించారా? చూడండి, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయన దైవత్వాన్ని గూర్చి, ఆయన గొప్పతనాన్ని గూర్చి, ఆయన ఏమై ఉన్నాడో అన్నటువంటి విషయాలను గూర్చి మనం ఈ రోజు నుండి చక్కగా ధ్యానం చేయబోతూ ఉన్నాం. అపోస్తులుడైనటువంటి మత్తయి 1వ అధ్యాయం రాస్తూ మొదటి వచనం నుంచి దాదాపు 17వ వచనం వరకు యేసు ప్రభువారి వంశావళి రాస్తూ వచ్చాడు. మొదటి వచనంలోనే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మనం చూస్తాం. ఇక ఈ 17వ వచనం వరకు యేసు ప్రభు యొక్క వంశావళి రాస్తూ వచ్చాడు. అంటే యేసు ప్రభువారు యూదులలో ఏ విధంగా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడిగా ఎలా జన్మించాడో అన్నటువంటి విషయాలు మరి మత్తయి తన సువార్త రాస్తున్నటువంటి యూదులకు చాలా ప్రాముఖ్యం గనక, ఇంత గొప్ప వంశములో నుంచే యేసుక్రీస్తు వారు జన్మించాడు అని చెప్పినట్లుగా ఈ వంశావళంతా కూడా రాయటం జరిగింది. ఇక 18వ వచనానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి జన్మను గురించి రాశాడు. యేసు ప్రభువారి యొక్క పుట్టుకలో ఉన్న పరిశుద్ధతను గూర్చి ఈ వచనంలో తెలియచేశాడు. ఏమని రాశాడు? యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అన్నాడు. అవును, యోసేపుకి మరియమ్మకు ప్రదానం జరిగింది. ఇంకా వివాహం జరగలేదు, ప్రదానం జరిగింది. ప్రియులారా, మనందరికీ తెలుసు, ప్రదానం అనేది జరిగితే ఖచ్చితంగా వివాహము జరిగినట్లేనని. దాదాపుగా వివాహం జరిగిపోయినట్లే. ఆ స్త్రీ ఆ పురుషుడికి మాత్రమే చెందిందని, ఇక వేరెవరూ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడకూడదు, ఆశించకూడదని మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఈ విషయం చాలా బలంగా ఉంది. వారిద్దరూ కూడా ప్రధానమైన తర్వాత ఒక స్థలంలో లేరు, కానీ వివాహం అవ్వకముందు ఒకే స్థలంలో వారు లేరు. కానీ ఈ వచనంలో రాయబడి ఉంది, వారింకా వివాహము కాలేదు, వారు ఏకము కాలేదు. కానీ ఈలోపు ఏమర్థమైంది, ఏం తెలిసింది? మరియ తల్లి గర్భవతిగా ఉందని. అవును, మరియమ్మ గర్భవతి అయిందని ఈలోపే తెలిసిపోయింది. ఎలా జరిగింది అది? వారు ఏకము కాలేదు, త్వరలో వివాహం కాబోతూ ఉంది, ప్రదానం జరిగిపోయింది, వారు ఏకం కాలేదు ఇంకా. కానీ మరియమ్మ గర్భవతిగా ఉంది. ఎలా? ఈ వచనంలో రాయబడి ఉంది, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది అని. అవునండి, యేసుక్రీస్తు వారి పుట్టుక అందరి పుట్టుక లాంటిది కాదు. ఈ లోకంలో ఏ మనిషి అయినా జన్మించాలి అంటే భార్యాభర్తల బంధం అనేది, వారు జరిగించాల్సిన ధర్మం అనేది ఒకటి ఉంది. లోకంలో మనందరం కూడా ఆ విధంగానే జన్మించాం. మనకి శరీర సంబంధమైన తండ్రి ఉన్నాడు,
కానీ ఈ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శరీరానుసారమైనటువంటి శరీర రీతిగా జన్మించవలసిన ఆ విధానంలో యేసు ప్రభు జన్మించినట్లుగా యేసయ్యకి తండ్రి అవసరం లేదు. మామూలుగా బాహ్యంగా కనపడే యోసేపు తండ్రిగా ఉన్నాడు గనండి, కానీ యేసు ప్రభు వారి పుట్టుకకు, యేసయ్య జన్మించటానికి యోసేపుకి ఏ విధమైన సంబంధం లేదు. యేసయ్య పరిశుద్ధాత్మ వలన, అనగా దేవుని యొక్క శక్తి వలన, పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భవతిగా మరియ ఉండునట్లుగా, యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకే మీరు 16వ వచనం కూడా చూస్తే ఒక మాట ఇలా ఉంది: యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు, చూసారా, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని రాయబడింది. పైనున్నటువంటి వంశావళి మొత్తం మీరు చూస్తే పురుషుల పేరు సంబోధించటం జరిగింది. పురుషుడే కదా మెయిన్, తండ్రి, వారి ద్వారానే కదా ఎవరైనా జన్మించేది, వారి పేరు వాడారు. కానీ యేసు ప్రభు యొక్క పుట్టుక దగ్గరకు వచ్చేసరికి ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని రాయబడి ఉంది. ఆమె యందు అని రాయబడి ఉందే కానీ అక్కడ యోసేపు ద్వారా అని లేదు. మీరు గమనించండి. ఈ మాటలన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్న సంగతి ఏమిటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడు అని. అవునండి, యేసయ్య పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో, ఆయన జన్మలో పరిశుద్ధుడు. మనందరిలాగా జన్మించలేదు ఆయన, పరిశుద్ధుడు ఆయన. ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన క్రియలలో పరిశుద్ధత, ఆయన చూపులో పరిశుద్ధత. ఒక్క మాట చెప్పాలంటే ఆయనే పరిశుద్ధత అయి ఉన్నాడు. అలాంటి పరిశుద్ధుణ్ణి మనం ఎక్కడైనా కనుగొనగలమా? చూడండి, ఈ విషయం యోసేపుకి ఎప్పుడైతే తెలిసిందో యోసేపు సందేహంలో పడ్డాడు. మరి ఏం చేయాలి? ఇలా జరిగింది, యోసేపుకు తెలియదు. రహస్యంగా వదిలిపెట్టేద్దాం ఎక్కడైనా అనుకున్నప్పుడు 20వ వచనాన్ని గనక మనం చదివితే, దేవదూత కలలోనికి వచ్చి చెప్పిన మాట చూడండి ఎలాగుంది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. స్వప్నంలో దేవదూత ద్వారా దేవుడు పలికిస్తున్నాడు, యోసేపుకు చెప్పిస్తున్నాడు, నీ భార్యను చేర్చుకోవటానికి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అని చెప్పాడు. ప్రియులారా, ఈ వచనాలన్నీ కూడా యేసయ్య పరిశుద్ధుడు అని తెలియజేస్తుంది. అవునండి, దేవుడు అనబడిన వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, గత 30 సంవత్సరాలకు పైనుండే నేను నమ్మి విశ్వసించినటువంటి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఈ వచనాలన్నీ అదే చెప్తున్నాయి, యేసయ్య పరిశుద్ధుడు. ప్రియులారా, ఇంత మంచి దేవుడు, ఇంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకెక్కడ దొరుకుతాడు చెప్పండి? ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావా? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని నువ్వు గుర్తించావా, కనుగొన్నావా? నీ హృదయంలో యేసు ప్రభుకి చోటిచ్చావా? దేవుడు అనటానికి అర్హత, యోగ్యత కలిగినటువంటి పరిశుద్ధుడుగా యేసు ప్రభువుని మనం గమనిస్తుండగా, ఈ మాటలు వింటుండగానే యేసుక్రీస్తుకి నీ హృదయాన్ని ఇవ్వాలని, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీకు కూడా దేవుడుగా ఉండాలని ఒక దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువుని నమ్ముకోవటం ద్వారా మాకేం ప్రయోజనం అయ్యారు అంటారా? మనలను కూడా ఆయన
పరిశుద్ధులుగా చేస్తాడు. వాస్తవంగా మనం పాపులం కదా, జన్మ కర్మ పాపాలు కలిగినటువంటి వారు. మన పుట్టుకలో పాప స్వభావం ఉంది, అందుకనే మన పుట్టుకలో పాపం ఉంది. ఇక మనం బాహ్యంగా చేసేటటువంటి క్రియలు ఎన్నో పాపపు క్రియలుగా ఉన్నాయి. అటు జన్మలో ఇటు కర్మఫలంగా జన్మ కర్మ పాపాల మిళితమే మానవ జీవితం. మరి ఇలా పాపంలో ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధుడిగా ఎలా మారతాడు? ఒకవేళ పరిశుద్ధుడిగా మారకపోతే రేపు ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యానికి రాలేడుగా, నరకానికేగా వెళ్ళాలి. మరి మన పాపాలన్నీ క్షమించబడి మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడి నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యానికి మనం రావాలి అంటే పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఒక్కరే ఆ పని చేయగలరు. అందుకే ఆయన 2000 సంవత్సరాలకు పూర్వం కలువరి సిలువలోనికి ఆయన వచ్చి మనందరి పాపాల నిమిత్తమై కలువరి సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు. రోమాపత్రిక 3:24 ప్రకారంగా ఎవరైతే ఈ సిలువ త్యాగాన్ని, యేసయ్య సిలువలో చెల్లించినటువంటి ఆ వెలను గుర్తించి విశ్వసిస్తారు, వారందరి జీవితాలలో పాపం పరిహరించబడి ఉచితంగా దేవుని కృప ద్వారా ఆయన రక్తం మన పాపాలన్నిటినీ కడిగివేసి యేసు క్రీస్తు యొక్క నీతి, ఆయన పరిశుద్ధత మనకు ఆపాదించబడుతుంది. రేపటి దినాన మనందరం కూడా దేవుడు ఉండే స్థలమైనటువంటి ఆ పరలోకంలో ఉండటానికి యేసయ్య ఇచ్చే ఆ నీతి, యేసయ్య ద్వారా కలిగే పరిశుద్ధత ఎంతో అవసరం. కనుక ఈ పరిశుద్ధుడైనటువంటి ప్రభువు నీకును పరిశుద్ధతను అనుగ్రహించి నీ పాపాన్ని తొలగించి నిత్య నరకాన్ని కొట్టివేసి పరలోక భాగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడని తెలుసుకొని నమ్మి విశ్వసించి ఇప్పుడే ఉన్నపాటున పరిశుద్ధుడైనటువంటి ఈ ప్రభువుని మీ హృదయంలోనికి చేర్చుకొని రక్షింపబడాలని నిండు హృదయంతో నేను కోరుకుంటున్నాను, మీకు తెలియచేస్తున్నాను. యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ మంచి ఉదయకాల సమయం, ఈ వర్తమానం ద్వారా మీరు పరిశుద్ధుడు అయిన దేవుడు అని మిమ్మల్ని మేము నమ్మటం ద్వారా, విశ్వసించటం ద్వారా మేము కూడా పరిశుద్ధులుగా మార్చబడి పరలోక భాగ్యాన్ని పొందుకుంటున్నాము. మీ ద్వారానే ఆ నిత్య జీవాన్ని మేము పొందగలమని మీ బిడ్డలకు, మీ ప్రజలకు తెలియచేయటానికి సహాయం చేశారు. విత్తబడిన సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మీ ద్వారా కలిగే పరిశుద్ధత, మీ ద్వారా కలుగుతున్న ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.